బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కౌశిక్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఇవాళ హైకోర్టు కొట్టివేసింది. సుబేదారి పిఎస్ లో తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో క్వారీ యజమాని మనోజ్ ను కౌశిక్ రెడ్డి బెదిరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కమలాపురం మండలం వంగపల్లిలో క్వారీ మనోజ్ నిర్వహిస్తున్నారు. మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై సుబేదారి పిఎస్ లో కేసు నమోదైంది. $50 లక్షలు ఇవ్వాలంటూ కౌశిక్ రెడ్డి బెదిరించారని ఆమె పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఏప్రిల్ నెలలో కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోని ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు తన పిటిషన్ను కొట్టివేసింది. కాగా ఇదే కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టుపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. దర్యాప్తునకు సహకరించాలని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. రాజకీయ కక్షల కారణంగానే ఈ కేసు నమోదు చేశారని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది నాడు కోర్టులో వాదనలు వినిపించారు.